మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సోమవారం రాత్రి 8 గంటలకు రూపాయి బిళ్ళను అక్కడ పెడితే మీ కష్టాలు తీరి కోటీశ్వర్లు అవుతారు. డబ్బుకు లోటు ఉండదు. సోమవారం రాత్రి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ ఇంటిలో కూడా డబ్బు నిలుస్తుంది. రేపు సోమవారం రాత్రి 8 గంటల తర్వాత ఎప్పుడైనా ఈ పరిహారం చేయండి. అప్పుల బాధలు, ఆస్తి వృద్ధి అవ్వటం లేదని బాధపడేవారు ఈ పరిహారం చేస్తే చక్కటి ఫలితాలు దక్కుతాయి. మరి రేపు సోమవారం రూపాయి బిళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి డబ్బులను సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉంటారు. కొంతమంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలలేదని బాధపడిపోతూ ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో పూజలు, పరిహారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్న ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు. మనసు సరిగ్గా లేకపోయినా సరే ఈ సమస్య నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నట్లయితే సోమవారం రోజు ఈ యొక్క పరిహారం చేసి చూడండి. సోమవారం రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమ్మవారికి రూపాయి బిళ్ళలు అంటే ఎంతో ఇష్టం. మరి అలాంటి రూపాయి బిళ్ళతో రేపు సోమవారం రాత్రి 8 గంటల తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడు ఈ పేరు వింటే పార్వతి, గంగా, నాగేంద్రుడు గుర్తుకు వస్తారు. అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకు వస్తుంది. అదే నంది. నంది శివుని వాహనం. శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకువెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వచ్చింది? అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవటంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు. శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మాటలు ఆనంద భాష్పాల రూపంలో బయటికి వచ్చాయి. అప్పుడు శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు. అప్పుడు శిలాద శివుడితో స్వామి, నాది ఒకే ఒక్క కోరిక, నాకు పిల్లలు లేరు. నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. ఆ మాటలు విన్న శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఓవైపు శివుని దర్శనం, మరోవైపు శివుని వరం. ఇంకేముంది, శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు శిలాద. ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచి ప్రయోజన్ని చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. నంది చాలా తెలివైన అబ్బాయి. ఎలాంటి విషయాన్నైనా సరే సులువుగా నేర్చుకోగలడు. నంది తెలివితేటలు, ప్రవర్తన చూసి శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు. శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజులుగా సంతోషంగా గడిచిపోయాయి. నేళ్ల తర్వాత మిత్ర, వరుణ అనే 2 సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. దానికి సాధువులు అంగీకరించారు. శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే 2 సాధువులను చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తర్వాత 2 సాధువులు తమ
ప్రయాణాన్ని తిరిగి కొనసాగించటం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు. వారు వెళ్తూ శిలాదను నందిని దీవించారు. ముందుగా శిలాదను ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళి వారు ముందు నిల్చొని ఆయాసపడుతూ, మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు? ఏదైనా జరగరానిది జరుగుతుందా అని అడిగాడు. అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ, నీ కుమారుని దీర్ఘాష్మన్ భవ అని దీవించలేను అన్నాడు. ఆ మాట విని శిలాదకు ఏం అర్థం కాక, నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూసి, నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పటం లేదు. నీ కుమారుడు పూర్ణాయుష్యుడు కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తుంది, కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. నంది తన తండ్రి శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా, ఏమైంది నాన్నగారు అని అడిగాడు. శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. విని నంది భయపడిపోతాడేమో అనుకున్నాడు. కానీ నంది మాత్రం నవ్వుతూ, సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు. శిలాదకు ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది, నాన్న, నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు. శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు. నిజంగా నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన దేన్నైనా సరే చేయగలడు. మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నాం. మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు. నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది, నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. శిలాద విజయోస్తు అని దీవించాడు. తర్వాత నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై, నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ కూడా చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు. శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏం లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ, నంది, నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకు తెలియకుండానే, స్వామి, నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమయ్యింది. నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు. నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు, నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో శివుణ్ణి చూస్తూ ఏమీ మాట్లాడక అలా ఉండిపోయాడు. ఆ తర్వాత శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పట్నుంచి నంది ఎద్దు ముఖంతో శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు. క్షీరసాగర మదనంలో ఆలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుండి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళ కంఠుడిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకు ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు. దేవతలే ఆలాహలానికి భయపడి పారిపోతూ ఉండగా నంది మాత్రం కేవలం శివుడి మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తుడిగా కూడా భావిస్తారు పెద్దలు. ఈ నంది కథను సోమవారం రోజు స్మరిస్తే జన్మజన్మల పాపాలు పోతాయి.
ఇక వీడియోలోకి వస్తే మనమందరం చాలా కష్టపడి డబ్బులను సంపాదిస్తాము. కొన్ని కారణాల వల్ల డబ్బు మన దగ్గర ఉండకపోవచ్చు. ఎంతో సంపాదించిన డబ్బు ఉండటం లేదని బాధపడేదానికన్నా డబ్బు పొదుపు చేసే మార్గాలను వెతుక్కోవాలి. అందరి దగ్గర డబ్బు ఉంటే ఒకరికి ఒకరం సహాయం చేసుకోవటం మానేస్తాం. అందుకే భగవంతుడు కూడా ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలో ముందే నిర్ణయించుకొని ఉంటారు. భగవంతుడు మనకు ప్రసాదించే డబ్బును సరిగ్గా వినియోగించుకుంటే మనం ధనవంతులుగా మారిపోతాము. డబ్బు మన చేతిలో ఉండడానికి, మన చేతి నుండి డబ్బు పోవడానికి గల కారణం మనమే, మనం చేసే పొరపాటులే. చాలామంది చిల్లర కాయిన్స్ను లోకువుగా చూస్తారు. ఇప్పుడున్న కాలంలో రూపాయికి ఏం వస్తుంది అనే ప్రశ్న మన అందరికీ వస్తుంది. కానీ ఏ పూజలో అయినా సరే రూపాయి బిళ్ళను ఖచ్చితంగా వాడుతాము. వాయనం ఇచ్చేటప్పుడు, గుడిలో హుండీలో డబ్బు వేసేటప్పుడు ఈ చిల్లర మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, మీకు ఉన్న కష్టాలను తొలగించుకొని కోటీశ్వర్లుగా మారడానికి రూపాయి కాయిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రేపు సోమవారం రాత్రి 8 తర్వాత మీ భోజనం చేసే ముందు కానీ భోజనం చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి. గాజు గిన్నెని తీసుకుని అందులో ఉప్పు వేయండి. ఆ ఉప్పుపై రూపాయి బిళ్ళ పెట్టి ఆ రూపాయి బిళ్ళ చుట్టూ 7 లవంగాలు పెట్టి రూపాయి బిళ్ళపై పసుపు కుంకుమ వేయాలి. ఆ తర్వాత ఆ గిన్నెను మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఏ విషయంలో మీకు డబ్బు బాగా ఖర్చు అవుతుందో చెప్పుకొని నమస్కారం చేసుకుని ఆ గిన్నెను మీ పడక గదిలో పెట్టుకోవాలి. మీరు మంచం పైన పడుకుంటే మీకు ఎడమవైపు ఈ గిన్నెను పెట్టాలి. అంటే మంచం కింద ఎడమవైపుకు పెట్టుకోవాలి. నేలపై పడుకుంటే ఆ గిన్నెను తలుపు మూలన పెట్టాలి. ఉప్పు మరియు లవంగాలు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. చాలామంది బీరువాను లేదా లాకర్ను బెడ్రూమ్లోనే పెట్టుకుంటూ ఉంటారు. ఈ గిన్నెను బెడ్రూమ్లో పెట్టుకోవటం వల్ల మీ డబ్బు కూడా బాగా వృద్ధి చెందుతుంది. డబ్బు కూడా పొదుపు అవుతుంది. రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే అనవసరంగా అయ్యే ఖర్చులు తగ్గిపోతాయి. ఉప్పు లవంగాలను పరిహారంలో ఉపయోగించటం వల్ల మీ సంపాదన పై పడిన చెడు దృష్టి అంతా కూడా పోతుంది. ఉప్పు మరియు లవంగాలు చెడు శక్తిని లాగేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ గిన్నెను సోమవారం రాత్రి 8 తర్వాత మీ బెడ్రూమ్లో పెట్టి పడుకోండి. ఆ గిన్నెను 3 రోజులు అలానే వదిలివేయాలి. 3 రోజులు అయిపోయిన తర్వాత గురువారం ఉదయం చీకటితో నిద్రలేచి గిన్నెలో ఉన్న రూపాయి కాయిన్ తీసి పక్కకు పెట్టిన గిన్నెలో ఉన్న ఉప్పు లవంగాలను పసుపు కుంకుమను కవర్లో వేసి చెత్త ఉన్న ప్రదేశాలలో పడవేయండి. ఒకవేళ మీ ఇంటి చుట్టుప్రక్కల బాగా చెట్లు ఉంటే ఆ చెట్ల మొదట్లో వీటిని పడవేయండి. వీటిని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకోవాలి. రూపాయి పెట్టిన రూపాయి కాయిన్ను సాయిబాబా గుడిలో కానీ లక్ష్మీదేవి గుడిలో కానీ హుండీలో వేసేయాలి. లేదా బిచ్చగాళ్ళకైనా సరే ఇచ్చేయాలి. రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు తీరుతాయి. మీరు వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. కోటీశ్వర్లుగా మారిపోతారు. అయితే ఈ పరిహారం చేసిన వెంటనే రిజల్ట్ వస్తుందా అంటే కొంతమందికి త్వరగా వస్తుంది, మరి కొంతమందికి లేటుగా వస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. మరి నిష్ఠగా చేసిన వాళ్లకు వెంటనే ఫలితం వస్తుంది. నిష్ఠగా చేయని వారికి లేటుగా ఫలితం వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి ప్రతి సోమవారం రాత్రి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. కోటీశ్వర్లుగా మారిపోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.